యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 13th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆత్మఫలం గురించి ఈ వారంతో కంప్లీట్ అయిపోతుంది. ఇందులో సాత్వికం అనేది మిగిలింది. ఈ సాత్వికం గురించి లాస్ట్ సండే 4th వర్షిప్లో చెప్పడం జరిగింది. ఒక్కసారి సండేకి ముందే మీరందరూ కూడా ఆల్రెడీ లైవ్లో రికార్డ్ అయ్యింది కాబట్టి యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి మీరు 4th వర్షిప్ వింటే చాలా బాగుంటుంది. ఈ సండే ఇంకా డీప్గా దాని గురించి, సాత్వికత గురించి ఇంకా లోతైన వర్తమానాలు ఉంటాయి. కాబట్టి ఆత్మఫలం ఫలించాలా, మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఇయర్, దైవ కుమారుల ప్రత్యక్షత అంటే క్రీస్తు యొక్క లక్షణాలు, ఇవన్నీ 9. ఈ 9 మనలో ఉన్నప్పుడే లేదా పరలోక రాజ్యానికి మనం వారసులు కాం ఫ్రెండ్స్. కాబట్టి మన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మఫలానికి ఇంపార్టెన్స్ ఇద్దామా? మోషే అంటండి, భూమి మీద మనుషులందరిలో కల్లా మిక్కిలి సాత్వికుడని దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. దేవుడే ఇచ్చాడంటే చూడండి ఎంత సాత్వికుడో. ఒకప్పుడు ఆయన చాలా కోపిష్టి. ఒక్క దెబ్బతో ఐగుప్తుని చంపేశాడు. అది తెలిసినటువంటి ఫరో మోషేని చంపేమని ఆర్డర్ ఇస్తే అరణ్యంలోకి పారిపోయాడు. అక్కడ దేవుడు ఆ సాత్వికత నేర్పాడు 40 years. ఆ తర్వాత ఏ సమస్య వచ్చినా సరే దేవుని పాదాల చెంత సాగిలిపడేవాడు. ప్రభువా వీళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారు. ఇప్పుడు మోషే అక్క అన్న అతని భార్యను బట్టి సనుక్కున్నారు. అప్పుడు కూడా మోషే తిరుగుబాటు చేయలేదు, వాళ్ళతో గొడవ పెట్టుకోలే. ఏమన్నాడు? సైలెంట్, మౌనంగా ఉన్నాడు. అందుకే దేవుడే యాక్షన్ తీసుకున్నారు. కనుక సాత్వికులు ఈ భూమి మీద చేతకాన వాళ్ళ కనపడినట్టు కనబడతారు, కానీ కాదు. దేవుని దృష్టిలో వాళ్ళు హీరోస్. మన పని దేవుడు చేస్తాడు మనం సాత్వికంగా ఉంటే. కనుక ఈ సాత్వికత గురించి మరింత లోతైన వర్తమానాలు రేపు సండే అనుపోతున్నాం. 4th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ మర్చిపోవద్దు. మీ స్నేహితులు బంధువు కలిసి వేలాది రండి. ఇప్పటి నుంచి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదామా? ప్రార్థన ఆశ్చర్య ఇక్కడ ఈరోజంతా నీ సన్నిధితోడే కృప చూపించండి. మోషే మిక్కిలి సాత్వికుడు అని మీరే స్టేట్మెంట్ ఇచ్చారు. అలాంటి సాత్వికత నాలో మాలో కూడా దయచేయండి, సంఘంలో దయచేయండి. అందరూ ఆత్మఫలం ఫలించాలా. ఈ ఇయర్లో మీరు ఇచ్చినటువంటి ఆ కృపను ఆయన మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఇయర్, ఆయన దైవ కుమారుల ప్రత్యక్షత, ఆ మేరకు మేము సిద్ధపడాలి. మీ కృప పొందాలి, దీవించబడాలి, జయమును చూడాలి. ఆ మేర సిద్ధపరచండి. ఈ రోజంతలో కూడా నీ దీవెన దయచేయండి. ఆయన 10th class ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి నాయన మరి బిడ్డలతో రాయించండి. ఆ ఎగ్జామ్స్ చదువుతున్న యాన్యువల్ ఎగ్జామ్స్ తోడై ఉండండి. అందరి పట్ల నీ కృప చూపించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఆయన జాబ్స్ లేని వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, హైక్స్ కొన్ని హైక్స్ ఇవ్వండి, బిజినెస్ ఇవ్వండి, ఆర్థిక ఇబ్బందులు విడిపి, మానసిక ఒత్తిడి విడిపించండి, సొంత గృహాలు ఇవ్వండి. నాయన అన్ని విషయాలు కృప చూపించండి. పెళ్లి కానుళ్ళు పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమైన సుప్రసవాలు పొందాలి. ప్రతి ఒక్కరిపై నీ ఆశీర్వాదాన్ని, దీవెనలు కుమరించండి. ఎవరి వ్యాధిగ్రస్తు వారు స్వస్థపరచు. ప్రతి వ్యాధిని గద్దిస్తున్నాను. హాస్పిటల్ చేయడానికి కూడా స్వస్థపరిచి విడుదల ఇచ్చి కృప చూపించండి. ప్రతి ఒక్కరిని నీ కృపాస్థలకు అప్పగిస్తుండగా దీవెనలతో, నీ ఆశీర్వాదంతో, నీ మేలులతో ప్రతి ఒక్కరిని నింపి మహిమ చెందమని ఈరోజు అందరూ నీ హస్తం తోడయించండి, నీ సన్నిధి తోడయించండి. ప్రామిస్లోని ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి అయ్యా. ఆ సమస్యలు, కేసులు కొట్టివేయండి అయ్యా. ఇక్కడ కూడా ఒక ఓన్ ప్లేస్ మీరు ఇవ్వండి. హైదరాబాద్లో మీరు కృప తెరవండి. ఆ 4th వర్షిపులు కూడా ఇంకా పెరగాలి. ఇక్కడ కూడా నాయన కౌంట్ తగ్గకుండా పెరగాలి. కృప చూపించండి. గొప్ప కార్యాలు చేయండి. స్పిరిచువల్గా ఫ్రూట్ఫుల్గా ఉండాలి. పరిచారకులను దీవించండి. బుధవారం వచ్చే బిడ్డలందరినీ దీవించే వర్తమానం మరింతగా బలపరిచి నాయన మీరే ప్రతి ఒక్కరిలో కూడా మార్పును దయచేయండి. సంఘమంతా వర్తమానాలు వినాలా, మరింతగా బలపడాలి, దీవించబడాలి, జయమును చూడాలి. కృప చూపించి కార్యాలు చేసి దీవెనతో నింపమని, సమాధానంతో నింపమని, ఆశీర్వాదంతో నింపమని ఆయన ఈరోజంతలో కూడా ప్రతి పనులు తోడుగా ఉండి, ప్రతి వారం అవసరం ప్రయాణాల్లో అన్నింటిలో తోడండి. కృప చూపించండి. ఎండవేయడమే లేకోకుండా ప్రొటెక్ట్ చేయండి. మా బిడ్డలందరూ కూడా పనుల్లో, అన్నింటిలో, డ్యూటీల్లో తోడుగా ఉండి దీవెనతో నింపండి. పేమెంట్స్ రావాలి, కాంట్రాక్ట్స్ రావాలా. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీర్ఘాయుష్ కృపాక్షేమ సమాధానం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దిన ముందు సాటర్డే స్పాన్సర్ మీట్ ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు. ఇంతవరకు పేరెంటింగ్ ఫెస్టివల్ సీడ్ విత్తలేదా? దేవుని చేతులు బలపరచునుగాక. అద్భుతంగా సీడ్ ప్లాంట్ చేసే కృప దేవునికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బలంగా ప్రేర్ చేయండి. ప్రపంచంలో శాంతి ఏర్పడాలి, యుద్ధాలు ఆగిపోవాలా. యేసు నామములో ఆమేన్.